Don't carry forward evil to the next day. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని రేపటి వరకు మీరు దాచుకోకండి. Don't carry forward the evil of a day to the next day. ఏ దినము యొక్క కీడు ఆనాటికే చాలు అని చెప్పాడు. Sort it out each day. ప్రతిరోజు ఆ రోజుకి ఆ రోజే మీ సమస్యను చక్కబెట్టుకోండి. That is what God desires from us. దేవుడు మన నుండి కోరుతున్నది ఇదే. That's the first thing. ఇది మొదటిది. You want to please God? దేవుని సంతోష పెట్టాలనే ఆశ మీకుందా? If you don't want to please God, don't bother. Okay, no problem. దేవుని ఎందుకు సంతోష పెట్టాలండి అంటే ఇవన్నీ మీకు ఏం అక్కర్లేదండి. You can live anyhow. మనం ఎలాగైనా జీవించవచ్చు. But I am very sure that none of us would say that I don't want to please God. ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కూడా నా ఇష్టం అండి దేవునికి ఏంటని ఎవరు అనరు అని నేను అనుకుంటున్నాను. We want to please God. అందరం కూడా దేవునికి సంతోషం The కలిగించాలనుకుంటున్నాం. first thing is deal first with yourself. మొదటిది దేవుని సంతోష పెట్టాలా, నీ అంతరంగ జీవితంతో నువ్వు మొదటిగా వ్యవహరించు. The will of God is your sanctification. దేవుని చిత్తం ఏంటంటే నిన్ను పరిశుద్ధపరచటమే. Second, రెండవది we have that in verses 9 and 10. 9-10 వచనాల్లో ఉంది సహోదర ప్రేమను గురించి. You can read that two verses. మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయ ఆశ కలిగి ఉండవాలని మేము హెచ్చరించుతున్నాను. In fact, these Thessalonians were very loving. నిజానికి తెస్సలోనికే వాళ్ళు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు. The morning also I had told. ఉదయకాలపు వేళ నేను మీకు జ్ఞాపకం చేశాను. Look at chapter 1 and verse 3. మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. Verse 3, remembering without ceasing your work of faith and labor of love. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అని చెప్పాడు. Yeah, labor of love. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. Come to chapter 3. 3వ అధ్యాయంలోనికి రండి. Look at verse 12. 12వ వచనం చూడండి. And the Lord make you to increase and abound in love one toward another and toward all men, even as we do toward you. మీ ఎడల మేము ఎలా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లుతున్నామో అలాగే మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లండి. So they were very loving. వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు. But Paul is asking them to increase in that. పౌలు ప్రేమ కలిగిన వాళ్ళే, ఆ ప్రేమలో మీరు అభివృద్ధి పొందండి అని Here in చెప్తున్నారు. chapter 4 and verse 9 also. ఇక్కడ 4వ అధ్యాయం 9వ వచనములో He is asking them to increase in the brotherly love. సహోదర ప్రేమలో వారు అభివృద్ధి చెందాలని పౌలు They చెప్తున్నారు. were doing that, ప్రేమిస్తున్నారు, but he is instructing them to increase. అయితే ఆ ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందాలని చెప్తున్నాడు. Look at verse 10. Indeed, ye do it toward all the brethren which are in Macedonia. మాసిదోనియా వారు అందరినీ కూడా మీరు ప్రేమిస్తున్నారు, తెస్సలోనికే వారిని మాత్రమే కాక. But then he says, ye increase more and more. తర్వాత అంటున్నాడు మీరు ప్రేమిస్తున్నారు మంచిది, ప్రేమ యందు అభివృద్ధి పొందండి. So about love, we can never say that it is enough. ప్రేమ గురించి మనం వింటున్నప్పుడు ఎంతవరకు చాలండి అని అనలేం. ప్రేమ అలాంటిది. Nobody can say like this. ఎవరు అలా అనలేరు. Oh, I don't need this instruction about loving one another. ఒకరి గురించి ఒకడు ప్రేమించడంలో నాకు ఈ సూచన అక్కర్లేదు అని చెప్పలేం. Because I am doing that. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. There is no need for increase. ప్రేమలో వృద్ధి చెందాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. Nobody can say like that. అలా మనం ఎవ్వరం అనటానికి వీల్లేదు. If there is anybody who could have said that, it was Thessalonians who could have said that. ఒకవేళ మనం ప్రేమలో ఎంతగానో ప్రేమిస్తున్నామో చాలు అని అనాల్సి వస్తే కేవలం తెస్సలోనికే వారు మాత్రమే చెప్పొచ్చు ఆ మాట. Because they were doing that very much. ఎందుకంటే ప్రేమలో అంత చక్కగా వాళ్ళు ఉన్నారు. But to them, if Paul is telling that they should continue and increase in that, పౌలు వారికి చెప్తున్నాడు, వాళ్ళు ప్రేమలో అంతగా ప్రేమిస్తున్న వాళ్ళకి చెప్తున్నాడు మీరు ఇంకా అభివృద్ధి but చెందాలి. then how much, that instruction is essential for you and I. ప్రేమలో ఇంత గొప్పగా ఉన్నవారే అభివృద్ధి చెందాలని పౌలు చెప్తుంటే నీవు నేను ఇంకా ఎంతగా అభివృద్ధి చెందాలి. So let us increase in
love one another among the believers. కాబట్టి విశ్వాసుల జీవితంలో మనము అభివృద్ధి చెందాలి. When we come to chapter 4 of Genesis, ఆదికాండం 4వ అధ్యాయానికి వచ్చేసరికి there we see two brothers, ఇద్దరు అన్నదమ్ములు కనబడతారు, Cain and Abel. కయ్యను హేబెలు. That is in the opening of the Bible itself. బైబిల్ తెరవగానే కనబడతారు వాళ్ళు. What do we see there? అక్కడ మనం ఏం చూస్తాం? Brotherly love? సహోదర ప్రేమ కనబడుతున్న వారిద్దరి మధ్య. No, a brother killing the brother. ఒక సోదరుడు మరొక సోదరుని హత్య చేస్తున్నాడు. Then God comes. దేవుడు వచ్చాడు. He's asking Cain, కయ్యను అడుగుతా ఉన్నాడు, where is your brother? నీ తమ్ముడు ఎక్కడా? What is the answer he gave? అతడు ఏమని చెప్పాడు? Am I my brother's keeper? నేను నా తమ్ముడికి కాపలాదారున్నా. What did God say? దేవుడు ఏమన్నాడు? We don't see any answer there. మనకు సమాధానం కనపడదు అక్కడ. But the answer is very clear. సమాధానం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. What is that answer? నీ తమ్ముడు ఎక్కడ అంటే సమాధానం ఏంటి? Yes, Cain, you are supposed to be the keeper of your brother. నీ తమ్ముడికి నీవు కాపలాదారుడిగా ఉండాల్సిందే. Now we know that Genesis was written by Moses. మోషే ఆదికాండ గ్రంథాన్ని రాశాడని మనం ఎరుగుదాం. Moses wrote it for the people of Israel. ఇశ్రాయేలీయుల కొరకై మోషే చేత అది The రాయించబడింది. people of Israel, they were going to Canaan. కనానుకి ఇశ్రాయేలీయులు వెళ్లే ముందు అది రాయించి ఇవ్వబడింది. Now when they settled there in that promised land, వారు వాగ్దాన దేశంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు they should remember that they are keepers one another. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఒకరి పట్ల ఒకళ్ళు కాపలాదారులుగా ఉండాలి. Now those chapters have come to us. ఆ అధ్యాయాలు మన వరకు వస్తూ Now ఉన్నాయి. what is expected of us? మన నుంచి ప్రభు ఏం కోరుతున్నాడు? We should remember that we are keepers one another. మనము మన తోటి సహోదర సహోదరులకి మనము ఆ బాధ్యత కలిగిన వాళ్ళమై ఉన్నాం. Instead of keeping one another, many are interested in murdering one another. మనం ఒకరి పట్ల ఒకళ్ళు శ్రద్ధ వహించాల్సిన వాళ్ళమై ఉంటుండగా అలా కాకపోగా ఒకరినొకరు హత్య చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. Let us bear the burdens one another. మనము ఒకరి భారమును ఒకళ్ళు భరిందాం. Let us encourage one another. ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుందాం. Let's love one another. ఒకరినొకరు మనం ప్రేమిద్దాం. Let's pray for one another. ఒకరికొకరు మనం ప్రార్థించుకుందాం. Let us fulfill the responsibilities one another. ఒకరి బాధ్యతలు ఒకరి పట్ల బాధ్యతలు మనం For the నెరవేర్చుదాం. disciples of Jesus Christ, love is a mark for them. దేవుని యేసు ప్రభు యొక్క శిష్యులంగా ప్రేమ గుర్తు May మనకున్నది. the Lord help us that we may remember. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని బ్రతకడానికి ప్రభు సహాయం చేయను గాక. Lastly, ఆఖరుగా we have that in verses 11 and 12. 11-12 వచనాలు చదువుతాం. We'll read that. చూడండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరును పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. Here Paul is asking the believers to do the work which God has given to them. దేవుడు వారికి ఇచ్చిన పనిని వారు జరిగించాలని పౌలు తెస్సలోనికే వారిని కోరుతున్నాడు. With quietness, with contentment, with their own hands, they should mind their business. వారు మర్యాదగా వాళ్ళు మర్యాదగా తృప్తితో జీవించాలి. Then you will be able to show forth an honest life before the world. ఎప్పుడైతే వారు సొంత కార్యములను ఇతరుల జోలికి పోకుండా జరిగిస్తారో వెలుపటి వారి ఎడల మర్యాదగా ఉంటారు. The people around you, when they look at you, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనల్ని చూసినప్పుడు they will see an exemplary life in your life. మన జీవితంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు చూస్తారు. What it means is, if you don't work, if you depend on others, or if you do wrong things to support yourself, ఆ తప్పులు చేస్తూ బ్రతకటం, లేకపోతే పరుల జోలికి పోయి బ్రతకటం అనేది ఇతరులు ఒకవేళ విశ్వాసులో చూస్తే, if you live a life without any satisfaction and contentment, తృప్తి లేని సంతృప్తి లేని జీవితాన్ని గనక ఒకవేళ జీవిస్తూ ఉంటే, if you simply live a life that is cheating others and beating others, ఇతరులను కొడుతూ ఇతరులను మోసగిస్తూ జీవిస్తూ ఉంటే, then that's not an honest life. అది మర్యాదతో కూడిన జీవితం కాదు. That's not an exemplary life.
అది ఇతరుల ఎదుట మాదిరికరమైన జీవితం కాదు. Before the world, లోకము ముందు have an exemplary life. వెలుపటి వారి ఎదుట మాదిరికరంగా విశ్వాసి Let బ్రతకాలి. them see who a Christian is. క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో లోకం చూడాలి. Let them see the life of those who follow Christ. యేసు ప్రభువును అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారో లోకం చూడాలి. Be different before others. ఇతరుల కంటే భిన్నంగా మీరుండండి. This actually calls, for a very exemplary life before the world. లోకము ఎదుట ప్రత్యేకంగా ఉండటం కొరకై మనం పిలువబడ్డాం. Then the world will see your life and be attracted to the life of, to the Lord Jesus Christ. విశ్వాసులమైన మన జీవితాలు చూసి లోకము యేసు ప్రభు వైపు May the ఆకర్షించబడుతుంది. Lord help us that we may take these things very seriously. ఈ విషయాలన్నీ మనం చాలా తీవ్రంగా తీసుకునేటట్టుగా ప్రభు సహాయం చేయాలి. If we are careful in all these three areas, ఈ మూడు విషయాల్లో విశ్వాసి జాగ్రత్తగా కనుక ఉండినట్లయితే, our own self, నా వ్యక్తిగత విషయాల్లో, believers, తోటి విశ్వాసుల విషయాల్లో, and the world, లోకము విషయంలో well, God is pleased in such a life. మనము జాగ్రత్తగా ఉంటే అలాంటి బ్రతుకును బట్టి దేవుడు So, సంతోషపడతాడు. dear brothers and sisters, let that be our desire. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి ఆశ మనమును కలిగి ఉందుముగాక. There is one more thing I want you to notice. మరొక విషయాన్ని కూడా మీరు గమనించాలని, Notice the order in which Paul is put. పౌలు ఈ మూడింటిని ఏ క్రమంలో ఉంచాడో మీరు చూడండి. First one was holiness. మొదటిదేంటి? పరిశుద్ధత. Secondly, love one another. రెండవది సహోదరులను ప్రేమించుట. Thirdly, honest life before the world. మూడవది లోకము ఎదుట మర్యాదతో కూడిన జీవితం. In yourself, మొదటిగా నీ వ్యక్తిగత జీవితం పట్ల, among the believers, రెండవది సంఘములో వారి పట్ల, before the world. మూడవది సంఘమునకు వెలుపటి వారి పట్ల. So when we live in this world, we have to keep our conduct right in these three areas in that same order. ఈ లోకములో మనం జీవిస్తూ ఉంటుండగా ఇదే క్రమములో మన జీవితాన్ని ప్రభు ఎదుట నడవాలి. Begin with yourself first. ఆయనకు సంతోషాన్ని కలిగించడానికి మొదట నీ వ్యక్తిగత జీవితంతో మొదలుపెట్టు. If you're not careful about yourself, ఒకవేళ నీ విషయంలోనే నీవు జాగ్రత్తగా లేకపోతే, don't go to the next. పరిశుద్ధత లేకుండా ప్రేమ దగ్గరికి వెళ్ళకండి. You cannot say, I don't want holiness, but I will love one another. పరిశుద్ధతో పనేముందండి, ఒకరినొకరు ప్రేమించాలి అనే దాని దగ్గరికి వెళ్ళవద్దు. You may create more problem than good. ఒకవేళ అలా చేస్తే మేలు కంటే ఎక్కువ కీడే జరుగుద్ది. I hope you understood. మీకు అర్థమైందో లేదో. So give priority to holiness. ప్రేమ పరిశుద్ధత ఈ క్రమంలో మొదటిది ఏంటంటే ప్రేమ పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం. Ask the Lord to give you grace in that area. ఈ విషయంలో దేవుడు మనకి కృప అనుగ్రహించాలని మనం ప్రార్థించాలి. Examine yourself where you fall and fail. ఎక్కడ మనం పడిపోయామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. See where you are weak. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. Ask the Lord to strengthen you there. అక్కడ ప్రభు మనల్ని బలపరచాలని మనం అడగాలి. The will of God is your sanctification. మనము పరిశుద్ధులుగా జీవించటమే దేవుని చిత్తం. If that is your desire, the Lord is there to help you. ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించాలనే ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. Then the brotherly love. తర్వాత సహోదర ప్రేమ. Do your duties one another. సహోదరు పట్ల మీ బాధ్యతలను మీరు నెరవేర్చండి. Then a life of witnessing before the Lord. అప్పుడు మాత్రమే లోకము ఎదుట సాక్ష్య వెలుపటి వారి ఎదుట మర్యాదతో కూడిన జీవితం. Yes, Paul is instructing the believers that they should walk to please God. పౌలు తెస్సలోనికే విశ్వాసులకు సూచన చేస్తూ ఉన్నాడు, మీరు దేవునికి సంతోషాన్ని కలిగించే జీవితం జీవించాలి. As I mentioned at the beginning, నేను ప్రారంభంలోనే ప్రస్తావించినట్లుగా these were not new instructions to Thessalonians. ఇవేమి పౌలు పత్రికలో మొదటిసారి చెప్పటం లేదు వారికి. He repeatedly tells that in that passage. I have told you earlier. I reminded you. I testified. I warned you. 4వ అధ్యాయంలో మాటి మాటికి చెప్తున్నాడు, మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు, ఇంతకుముందు నేను మీకు సాక్ష్యం ఇచ్చాను, నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. That means these instructions were given to them
when he was there with them that 3-4 weeks. ఆ 3-4 వారాలు వారి మధ్య ఉన్నాడే, అప్పుడే ఈ మాటలన్నీ వారికి ముందే చెప్పాడు. That important, this responsibility. అంత ప్రాముఖ్యమైనవి ఈ బాధ్యతలు. The Lord help us that we may give it importance. మనము కూడా ఇలాంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. The morning we saw the effect of the word of God in our lives. ఉదయకాలపు వేళ దేవుని యొక్క వాక్యం మనలో ఎలా కార్యసిద్ధి కలుగు చేస్తుందో విన్నాం. The last thing we saw was the expectation. It gives a hopeful life. ఆఖరిది మనం విన్నట్లుగా మన జీవితంలో ఒక ఎదురు చూపు మనకి కనబడుతుంది. There is the hope of the coming of the అది Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ. But till then we have to live in this earth. మరి ప్రభు వచ్చేంత వరకు ఈ లోకంలో మనం బ్రతకాలి కదా. Now we were seeing how we have to please God with the life till then. ఇప్పుడు మనం ప్రభుకి ఎలా సంతోషాన్ని కలిగించాలో మనము నేర్చుకుంటున్నాం. Till the coming of the Lord, how we have to please God. ప్రభు రాకడ పర్యంతం ఆయనకి ఎలా సంతోషాన్ని కలిగించాలి. By our walk. ఇది మన నడక ద్వారానే. Holy, పరిశుద్ధంగా ఉండాలి, loving, ప్రేమతో ఉండాలి, honest people. సంఘానికి వెలుపటి వారి పట్ల మర్యాదతో ఉండాలి. In our own self, నా సొంత వ్యక్తిగత జీవితం పట్ల, in the household of faith, సంఘములో విశ్వాస గృహము పట్ల, outside. సంఘానికి వెలుపరి వారి పట్ల. And the day is going to come. ఒక రోజు రాబోతా ఉంది. The Lord will come in the midday. ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నాడు. Take us to be with him. ఆయన తనతో పాటు తీసుకుని పోతాడు. As Enoch was translated, we are going to be translated. హనోకు ఏ విధంగా కొనిపోబడ్డాడో మనం కూడా అదే విధంగా కొనిపోబడబోతున్నాం. Till then, walk to please God. ఆ కొనిపోబడే రోజు దగ్గరలో ఉంది. అంతవరకు ప్రభుకి సంతోషాన్ని కలిగించే నడక నడవాలి. Shall we? ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ మహిమ కొరకే మీరు మమ్మల్ని సృష్టించారు. నిన్ను సంతోష పెట్టాలని మీరు మమ్మల్ని కలిగించుకున్నారు. పాపం వల్ల నీ ఉద్దేశాన్ని మేము పాడు చేసుకుని నీకు దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించారు. యేసు ప్రభులో మీరు మమ్మల్ని తిరిగి సంపాదించారు. నీ ప్రియకుమారుడు నిన్ను సంతోషపెట్టినట్లుగా మేమును కూడా నిన్ను సంతోషపెట్టే నడక మాకు దయచేయండి. ఈ ఆశ మాలో దినదినము పుట్టించండి. ఏ స్థాయిలో మీరు మమ్మల్ని ఆశిస్తూ ఉన్నారో దాన్ని మేము చేరుకోవడానికి కృపను గ్రహించండి. వాక్యం అందించిన నీ దాసులను దీవించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. రేపటి నుండి బెరాక తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. నీ దాసులను నీ మహిమార్థమై వాడుకోండి. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన కృప అంతటిని బట్టి స్తుతిస్తూ, సోదరి సుజాత నాన్న మరి కొంచెం హార్ట్లో నొప్పి ఉండి అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్లారని విన్నాం. నాయన మరి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మంచి వైద్యం అందడానికి సహాయం చేయండి. ప్రమాదం నుంచి తప్పించండి. ఈ విషయంలో ఆ బిడ్డకు కావలసిన కృపను అనుగ్రహించండి. డాక్టర్ల వల్ల ఏమీ కాదు మేము ఎరుగుదుము. వారు వైద్యాన్ని చక్కగా అందిస్తూ ఉంటుండగా ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే. నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. సోదరి సుజాతను మీరు కనికరించమని సంఘంలో అవసరం ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తాం. అనపర్తి నుండి నీ బిడ్డలు ప్రయాసతో రావడానికి కృప అనుగ్రహించారు. నాయన గ్రామంలోంచి కూడా చాలామంది నిన్ను ప్రేమించి రాగలిగారు. స్తోత్రాలు చెల్లిస్తూ మరలా మేము కలుసుకునేంత వరకు నీ కృపకు అప్పగించుకొని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.